హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజైతే మేము వెళ్ళే ప్లేస్ ఏంటి అని అంటే మహాశివరాత్రి సందర్భంగా బీరంగూడ గుట్ట శివాలయంకి అయితే వెళ్ళడం జరుగుతుంది. సో అక్కడ మనకి దీన్ని ఏమని పిలుస్తారంటే రెండో పేరు మనకు శ్రీశైలం అని కూడా, రెండో శ్రీశైలం అని కూడా పిలుస్తారనమాట. సో అంత ఫేమస్ అనమాట ఈ బీరంగూడ గుట్ట శివాలయము. ప్రతి శివరాత్రికి అయితే చాలా అంటే చాలా గ్రాండ్గా ఇక్కడ పూజలు అనేవి నిర్వహిస్తారు. అండ్ ఇక్కడ కొలువై ఉన్న దేవుళ్ళు ఎవరెవరు అని అంటే మనకి వచ్చేసి వినాయక స్వామి ఉంటారు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటారు, ఆంజనేయ స్వామి ఉంటారు, అండ్ కాలభైరవ స్వామి ఉంటారు. అలాగే వీటితో పాటు మనకు నవగ్రహాలు అనే వాళ్ళు కూడా ఈ టెంపుల్లో, ఈ ప్లేస్లో, బీరంగూడ ప్లేస్లో ఉండడం జరుగుతుందన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇది మనకి 4 days జాతర అనేది ఉంటుందండి. సో ఇది మనకి కొన్ని ఇయర్స్ నుంచి ఉంది అని చెప్పేసి చెప్తారు. చాలా పురాతనమైన టెంపుల్ అని కూడా అంటూ ఉంటారనమాట. దీంట్లో మనకి ప్రత్యేకంగా వచ్చేసి మీరు ఒకవేళ ఈ టెంపుల్ని విజిట్ చేయాలి అని అనుకుంటే కనుక లింగంపల్లి, ఇక్కడ చాలామంది వచ్చేవాళ్ళు ఉంటారు. లింగంపల్లి నుంచి, పటంచేరు నుంచి, మియాపూర్ నుంచి, అండ్ ఆర్సీపురం నుంచి, ఇస్నాపూర్ నుంచి, ఇలా చాలామంది వస్తూ ఉంటారు. మీకు నియర్ బై ఉంటుంది కాబట్టి సో దగ్గర ఉన్న వాళ్ళైతే కనుక రావచ్చు. బట్ దూరం ఉన్న వాళ్ళు అయితే కనుక ఒకసారి చూసుకొని రండి. అండ్ ప్రత్యేకంగా ఇలాంటి ఫెస్టివల్స్ టైంలో మాత్రం చూసుకొని రండి. ఎందుకంటే చాలా చాలా పబ్లిక్ అనేవాళ్ళు చాలా చాలా దారుణంగా ఉన్నారు. మేమైతే నైట్ వెళ్ళడం జరిగింది. అండ్ ఏ టైంలో వచ్చినా కూడా మేబీ ఇంతే రష్ ఉంటారేమో తెలీదు. బట్ చిన్నపిల్లల్ని ఎవరైనా తీసుకొని చూస్తున్నారు కదా మీరు ఎంత పబ్లిక్ ఉన్నారో. చిన్నపిల్లల్ని ఎవరైనా తీసుకొని వస్తే మాత్రం మీరు కొంచెం చూసుకొని రండి అని అయితే నేను చెప్తాను. సో ఈ టెంపుల్ వచ్చి మనకు 13వ శతాబ్దంలో నిర్మించబడిందని చెప్పేసి అని అంటారు. మరి అంత పాతది. సో ఇక్కడైతే మనకు మల్లికార్జున స్వామి అండ్ అదే మన శివుడు అండ్ భ్రమరంభదేవి అంటే పార్వతి. సో ఇక్కడ వీళ్ళకి ప్రత్యేక పూజలు అనేవి జరుగుతూ ఉంటాయి. సో మిగతా దేవుళ్ళని నేను మెన్షన్ చేశాను కదా ముందే. అండ్ దర్శన సమయాలు ఇక్కడికి వచ్చేసి ఉదయం 5:30 నుంచి 12 PM వరకు ఉంటుంది డే టైంలో. అండ్ సాయంత్రం వచ్చేసి 5 PM నుంచి 8 PM వరకు అనేది మనకి దర్శన టైమింగ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అండ్ దీనిలో ప్రత్యేకంగా మహాశివరాత్రి, కార్తీక మాసం, మాస శివరాత్రి, ఇలా ఈ టైంలో అయితే కనుక చాలా అంటే చాలా గ్రాండ్గా పూజలు అనేవి నిర్వహిస్తూ ఉంటారు. సో ఒకవేళ ఈ కొండ మీద నుంచి చూస్తే కనుక మనకి చుట్టుపక్కల ఉన్న ఊళ్ళు కానీ, విలేజెస్ కానీ, నేచర్ కానీ చాలా అంటే చాలా అందంగా కనిపిస్తుంది. సో దీన్ని అందరికీ తెలిసిందే కదా, సెకండ్ శ్రీశైలం అని అంటారు. అండ్ మీకు ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే, ఇక్కడ నుంచి మనకి కింద గుహలు ఉంటాయి కదా, ఆ గుహల్లో నుంచి మనకి ఇక్కడ నుంచి ఉమామహేశ్వర టెంపుల్ నుంచి శ్రీశైలంకి దారి అనేది ఉంది అనమాట. నేను ఇక్కడ కొన్ని క్లిప్స్ అనేవి యాడ్ చేస్తాను. ఆ క్లిప్స్లో కనిపిస్తుంది, మీరు చూడండి. వీడియో ఎండింగ్ వరకు చూడండి. వీడియో ఎండింగ్లో ఉంటుంది అది. ఆ వే అనేది ఎలా ఉంటుంది అనేది, ఇక్కడ స్టార్ట్ అయిన దారి మనకి అప్పట్లో చాలామంది కింద నుంచి వెళ్ళేవాళ్ళు, గుహల్లోంచి వెళ్ళేవాళ్ళు. మీకు మన చరిత్ర చెప్తూ ఉంటారు కదా, చరిత్రలో అది అనమాట. ఇప్పుడు నార్మల్గా వెళ్తున్నారు, బస్సులోనో, ట్రైన్స్లోనో, ఓన్ వెహికల్స్లోనో వెళ్తున్నారు. కానీ అప్పట్లో కాలినడకన చాలామంది వెళ్ళేవాళ్ళు. ఇప్పటికీ కూడా శ్రీశైలానికి చాలామంది కాలినడకన వెళ్తూ ఉంటారు కదా. సో నేను కొంచెం స్పీడ్గా చెప్తున్నాను కదా. యాక్చువల్లీ హిస్టరీ ప్రకారం చూసుకుంటే ఈ ప్లేస్ని బ్రహ్మగిరి అని కూడా పిలిచేవారంట. సో అదైతే నాకు తెలీదు, విన్నాను. అండ్ ఇక్కడ ఒక మహర్షి అనేవాళ్ళు తపస్సు చేశారని కూడా అంటూ ఉంటారనమాట. స్వయంభూ శివలింగం ఇక్కడే వెలిసిందని కూడా చెప్తారనమాట. ఇక్కడ స్థానికుల నమ్మకం అనమాట. చెప్పాను కదా, ఈ లోపల గుహ అనేది మనకి ఇక్కడ స్టార్ట్ అయితే శ్రీశైలం వరకు ఉంటుంది. మనకు మధ్యలో ఉమామహేశ్వర టెంపుల్ ఉంటుంది. మీకు మేబీ విజిట్ చేసి ఉంటే కనుక తెలిసి ఉండొచ్చు. ఆ ఉమామహేశ్వర టెంపుల్ని విజిట్ చేస్తూ మనం శ్రీశైలం వరకు అనేది వెళ్ళడం జరుగుతుందన్నమాట. సో దీనిని ఇంతకుముందుకు వీరప్ప గుట్ట అనేవాళ్ళు, అది కాస్త బీరప్ప గుట్ట అని పిలుస్తున్నారనమాట. సో ఇది ఒక విలేజ్లో ఉంది కాబట్టి దాన్ని బీరంగూడ గుట్ట అని చెప్పేసి పిలుస్తూ ఉంటారనమాట. సో ఇక్కడైతే నిన్నైతే మేము వెళ్ళడం అయితే జరిగింది.
పిల్లలు ఆడుకోవడానికి కానీ అండ్ ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశారనమాట. పెద్దవాళ్ళు వచ్చి పూజలు చేసుకోవడానికి కానీ, చాలామంది ఫాస్టింగ్ ఉంటారు కదా, అక్కడ టైం స్పెండ్ చేయడానికి కానీ, మెయింటెనెన్స్ కానీ చాలా అంటే చాలా చక్కగా ఉంది. కాకపోతే జనాలు అనేది చాలా ఎక్కువగా ఉన్నారు కాబట్టి కొంచెం ఇబ్బంది అనిపించింది. మనకి దర్శనానికి అయితే చాలా అంటే చాలా టైం పట్టింది. మేబీ 1 అవర్ 2 అవర్స్ పైనే పడుతుంది. నిన్న మహాశివరాత్రి కాబట్టి టైం అనేది ఎక్కువ పట్టింది. సో నార్మల్ డేస్లో అయితే ఇంత అయితే ఉండదు. సో మీరు నార్మల్ డేస్లో వచ్చి చూసుకోవాలనుకుంటే నార్మల్ డేస్లో వచ్చి కూడా చూసుకోవచ్చు. చూస్తున్నారు కదా అక్కడ షాపింగ్స్ చేసుకోవడానికి కానీ, బయట మెయింటెనెన్స్ కానీ, అండ్ ఇంకా మళ్ళీ తినే ఫుడ్ ఐటమ్స్ కానీ, అండ్ టెంపుల్స్ డెకరేషన్స్ కానీ, ప్రతీదీ చాలా అంటే చాలా చక్కగా నీట్గా డిజైన్ చేశారు. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. బట్ మాకు టైం లేదు కాబట్టి మేము తొందరగానే వచ్చేసాము. లోపలికి వెళ్ళి దర్శనం చేసేసుకొని అండ్ బయట అన్నీ చూసుకొని వచ్చాము. మీరు ఏదైనా చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది నేను చెప్పింది. సో మీరు ఇక్కడి నుంచి మనము కాలినడకన వెళ్ళే వాళ్ళంట అప్పట్లో. ఈ దారి అనేది మనకి శ్రీశైలానికి రీచ్ అవుతుందని అంటూ ఉంటారు. ఇది ఉమామహేశ్వర అనమాట. మనకి అక్కడి నుంచి అక్కడ స్టార్ట్ అయితే ఇక్కడ ఈ ఉమామహేశ్వర అనేది టచ్ అవుతుంది. ఇది టచ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి శ్రీశైలం అనేది రీచ్ అయిపోతాం. అక్కడ కనిపిస్తుంది కదా శ్రీశైలం మనకు దారి అని చెప్పేసి కనిపిస్తుంది కదా, అదే వే అనమాట. సో వెళ్ళి చూడాలి అనుకునే వాళ్ళు వెళ్ళి చూడండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ చాలా ఇస్తూ ఉంటాను. సో నా ఛానల్ కనుక నచ్చినట్టయితే మీరు షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మరిన్ని చేస్తూ ఉంటాను. సో మీ నియర్ బై ఎవరైనా ఉంటే కనుక వెళ్ళి బీరంగూడ టెంపుల్ని అయితే విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంది. ఒక వండర్ఫుల్ ది ఎక్స్పీరియన్స్ చేస్తారని అయితే నేనైతే గ్యారంటీ ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.